Hi, hello, this is Inaya Sultana. for completing 18 million in subscribers. ఆడియన్స్కి మీరు ఎలాంటి ఒక ఫన్ ఎలాంటి ఒక ట్రీట్ ఇస్తున్నారు, వాళ్ళు పెట్టుకునే డబ్బులకి పైసా వసూలు సినిమా కాదంటే వాట్ యూ విల్ సే? పక్కా పైసలు వసూలు సినిమా అండి ఇది. అంటే లైక్ ఆడియన్స్ ఒక థియేటర్కి వెళ్తే వాళ్ళకి ఫస్ట్ అనిపించేది లైక్ ఓకే ఈ ఫిలిం బాగుంటుందా లేదా అని దే ఆబ్వియస్లీ థింక్. బాగాలేదంటే అంత డబ్బులు లైక్ వేస్ట్ చేసి వాళ్ళు ఫిలిం వెళ్ళింది ఇట్స్ లైక్ అ వేస్ట్ ఆఫ్ దర్ టైమ్, ఆఫ్ దర్ మనీ, ఆఫ్ ఎవ్రీథింగ్. సో అందుకే ఐ థింక్ దిస్ ఫిలిం విల్ మేక్ ష్యూర్ దట్ దే హ్యావ్ పేడ్ ఫర్ వాట్ దే వాంటెడ్. సో ఆ ఫిలిం ట్రైలర్ గానీ చూస్తే మీకు తెలుస్తుంది లైక్ ఆ ఒక క్యూరియాసిటీ అండ్ ఇంటెన్సిటీ కూడా తెలుస్తుంది, ఇంటెన్సిటీ అవన్నీ ఉంటాయి ఫిలిం లో. ప్లస్ నెక్స్ట్ ఏం జరగబోతుంది, లైక్ నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ 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 ఆ ఒక థాట్ ప్రాసెస్ లోనే ఉంటారు అండ్ దిల్ బి సిట్టింగ్ ఇన్ ది ఎడ్జ్ ఆఫ్ దేర్ సీట్స్. సో అలాంటి ఒక క్రైమ్ థ్రిల్లర్. అయితే మీరు ఇందాక అన్నారు నాకు ఇష్టమైన సినిమా, వన్ ఆఫ్ ఇష్టమైన సినిమా శుభలగ్నం అన్నారు. చిన్నప్పుడు అత్తతో పాటు ఎప్పుడన్నా ఆన్ లొకేషన్స్ కి వెళ్ళడం లాంటివి అన్న జరిగినాయా ఆమ్ని గారితో? లేదండి, అంటే నేను పుట్టినప్పుడు ఐ థింక్ అత్త వాజ్ మ్యారీడ్. సో అప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ కెరియర్ షీ వాజ్ టేకింగ్ అ బ్రేక్ ఫ్రమ్ ద కెరియర్. ఓకే, సో అందుకే నేను ఏ షూటింగ్ కి వెళ్ళలేదు. షీ వాజ్ మ్యారీడ్ బై దెన్. ఓకే, అయితే అప్పుడు సినిమాలో అత్తతో పాటు యాక్ట్ చేసినటువంటి జేబీ సార్ని అప్పుడు చూసినప్పుడు మనకు ఒక ఇంపాక్ట్ ఉంటుంది, ఇలా ఉన్నారు అలా ఉన్నారు. మరి ఆయనతోటి అత్తతో యాక్ట్ చేసినటువంటి జేబీ సార్ తోటి మీరు యాక్ట్ చేయడం, హౌ యూ ఫీల్ దట్? ఫస్ట్ టైం ఏమైనా భయం వేసిందా చూడంగానే? ఒకసారి చూడంగానే కొంచెం భయం వేస్తుంది, మాట్లాడిన తర్వాత విల్ బి వెరీ కంఫర్టబుల్, బట్ చూసినప్పుడు ఏంటి ఒక లుక్తో సీరియస్ గా ఆఫ్టర్ దిస్ విలన్ షేడ్స్ చేసిన తర్వాత జగపతి బాబు గారు ఎక్కువ ఎలా చూసినా చాలా సీరియస్ గా ఉంటారా బాబు అన్న అనిపిస్తుంది ఫస్ట్ అటెంప్ట్ లో. అంటే బిఫోర్ ఆయన సినిమాలన్నీ చూస్తే ఈజ్ అ ఫ్యామిలీ ఆడియన్స్ మ్యాన్, ఫ్యామిలీ హీరో అని చెప్పి ఉంటుంది. బట్ ఆఫ్టర్ మనం చూస్ చేసుకునే క్యారెక్టర్స్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అన్న దాని గురించి చెప్తున్నా. సో ఇప్పుడు చేసే అన్ని రోల్స్ కి ఆయన నార్మల్ గా చూసిన ఏంటో సీరియస్ గా ఉన్నారేమరా అని అనిపిస్తుంది ఉంటుంది. వాట్ యూ ఫీల్ ఎగ్జాక్ట్లీ అప్పుడు చూసిన దానికి అండ్ ఇక్కడ లైవ్ గా ఆయన యాక్టింగ్ కానీ ఆయనతో పాటు యాక్ట్ చేయడం కానీ? ఐ థింక్ సార్ దగ్గర నేను ఫస్ట్ బిఫోర్ మీటింగ్ ఏం నేను కాల్ లో మాట్లాడాను. సో అప్పుడే నాకు తెలిసిపోయింది లైక్ సార్ ఇస్ వెరీ చిల్, చాలా చిల్ గా మాట్లాడతారు. లైక్ హీస్ వెరీ కూల్, జెన్జీతో కనెక్ట్ అవుదాం, చాలా జెన్జీ. అదే నేను చెప్తూనే ఉంటాను, సార్ ఇస్ మోర్ జెన్జీ దాన్ మీ అనేది. సో ఐ థింక్ దాని తర్వాత అక్కడ సెట్ లో చూసాను, అంటే సార్ చూడగానే లైక్ హీస్ వెరీ లైక్ హిల్ బి లైక్ ఐబ్రోస్ ఆర్ ఆల్ వెరీ ఇంటిమిడేటింగ్ కైండ్ ఆఫ్. కానీ as soon as I saw him, he was like, hey, hello yaar, come here, how are you? Switch. It's like, oh, hi sir, how are you sir? It's very, finally I get to meet you. And he started laughing and we had a very nice fun time in the set. He always made sure. What he used to call you? ఏమని పిలుస్తారు మిమ్మల్ని? దయ్యం పిల్ల అంటారు, ఏ వచ్చేసింది రాక్షసి అంటారు. రాక్షసి, he used to call me రాక్షసి. ఓకే, సో మోస్ట్లీ రాక్షసి అనే పిలుస్తారు. చాలా ఎంత టీజ్ చేసి ఉంటారు. మీ కాంబినేషన్ సీన్స్ చేసిన తర్వాత, బికాస్ ఇట్ ఇస్ వెరీ చాలా ఇదిగా ఉన్నాయి చూసినప్పుడు, అవి చేసిన తర్వాత వాట్ వాజ్ హీస్ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? He used to be like నైస్ యార్, వెరీ నైస్ అనేసి. కానీ కొన్ని సీన్స్ లో he was like, ఏంటి ఒకే షాట్ లో చేసిస్తావా అని. సో వెరీ గుడ్ యార్ అనేసి. బట్ కొన్ని సీన్స్ లో హీ యూస్ టు గివ్ మీ అన్ ఇన్పుట్ లైక్ ఇలా కాదు ఇలా చేయాలి, బికాస్ స్క్రిప్ట్ మోస్ట్లీ ఐ థింక్ ఇట్ వాస్ సర్స్ ఐడియా. ఈ స్క్రిప్ట్ మొత్తమే యాక్చువల్లీ సర్ ఐడియా. సో దానివల్ల లైక్ సర్ గేవ్ మీ సమ్ ఇన్పుట్స్, ఇలా చేయాలి, అముదా క్యారెక్టర్ ఇలా ఉంటుంది అనేది. హీ యూస్ టు గివ్ అడ్వైస్ ఆల్సో.